చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, స్త్రీ సంఘములో వాక్యమును బోధించవచ్చున అంశం పేరు మరొకసారండి. స్త్రీ సంఘములో వాక్యమును బోధించవచ్చునా అనే ప్రశ్నతో కూడినటువంటి ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, స్త్రీ సంఘములో వాక్యమును బోధించవచ్చునా అంటే వెంటనే కొంతమంది బోధించకూడదని చెప్పేవారు ఉన్నారు, బోధించవచ్చని చెప్పేవారు ఉన్నారండి. బోధించవచ్చు రైటా, బోధించకూడదు రైటా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఏది వాస్తవమో మనం తెలుసుకోవాలి అంటే బైబిలు తప్పనిసరిగా అందరూ చదవాలండి. కానీ మనం బైబిల్ని సరిగ్గా చదవక, లేఖనాల్లో రాయబడినటువంటి దేవుని మాటలు ఎవరికి నచ్చినట్లుగా వారు అర్థం చేసుకొని వాక్యాన్ని కలిపి చెరిపేసేవారిగా సమాజంలో అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. నేటి సమాజంలో స్త్రీలు పురుషులతో పాటు అన్ని రంగాలలో, విద్యారంగం కానీ, వైద్య రంగం, వ్యవసాయ రంగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న పురుషులతో కలిసి ఈనాడు ఉద్యోగాలు చేసేవారిగా, పని చేసేవారిగా మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఇంకా మనం చూస్తే స్త్రీలు సైకిల్ తొక్కే దగ్గర నుంచి ఆకాశంలో ఎగురుతున్నటువంటి విమానాన్ని నడిపే వరకు కూడా స్త్రీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఉన్నతమైన ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన వారు కూడా ఉన్నారండి. మనం అనుకుంటున్నాం స్త్రీలు ఉదయం లేచిన దగ్గర నుండి తన పనులు తాను చేసుకుంటూ ఇంట్లో ఉన్న వారందరికీ వంట చేయాలి, బట్టలు ఉతకాలి, పనికి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలి అని అందరూ అనుకుంటూ ఉంటారండి. అలాగే భర్తతో కలిసి ప్రార్థనలకు, సభలకు, గృహ కూడికలకు, ఫంక్షన్లకు కూడా మరి స్త్రీలు పురుషులు కూడా కలిసి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నామండి. ఈ లోక సంబంధమైన ప్రతి విషయంలో స్త్రీలు వారు చేసే పనులు మనకు అవసరం, కానీ సంఘంలో మాత్రం వాక్యాన్ని ప్రకటించకూడదా అనేటువంటి ఆలోచన మన అందరిలో ఉంటుందండి. మన కొరకు ఇన్ని చేస్తున్నటువంటి స్త్రీలు సంఘంలో వాక్యాన్ని ప్రకటించే విషయంలో ఎందుకు ఎన్నో ఆలోచనలు, సందేహాలు ఉన్నాయంటే బైబిల్ పైన చాలామందికి సరి అయిన అవగాహన లేకపోవటం అండి. కాబట్టి అన్ని విషయాల్లో మనకి సహకారులుగా ఉన్నటువంటి స్త్రీలు వాక్యం విషయంలో ఎందుకు బోధించకూడదో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలలో స్త్రీలకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వటం లేదండి. కేవలం పాటలు పాడడానికి, ప్రార్థనలు చేయడానికి, వాక్యాన్ని చదవడానికి మాత్రమే స్త్రీలను పరిమితం చేశారు. వాక్యం ప్రకటించడానికి వీలు లేదు అంటున్నారండి. కారణం, బైబిల్లో దేవుడు రాయించినటువంటి మాటను వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోక అపార్థం చేసుకోవటం వల్ల ఇలా జరుగుతుందండి. దేవుడు బైబిల్లో ఏమని ఒక మాట రాయించాడో చూడండి. ఏ మాటను చూసి వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారని మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు
వారికి సెలవు లేదు, ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. ఎందుకుండాలో తెలియదండి, ఆ సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదండి. కానీ దేవుడు రాయించిన ఈ మాటను ఆధారంగా చేసుకొని స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి అనేటువంటి ఒక నియమము పెట్టినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. వారు లోబడి ఉండవలసినదే కానీ, ఎవరికండి? సంఘంలో ఉన్న వారికి కానీ, భర్తలకు కానీ, పెద్దలకు కానీ లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు అంటున్నారు. అంటే సంఘానికి వచ్చిన తర్వాత పాటలు పాడే అవకాశం ఇస్తున్నారు, ప్రార్థన చేసే అవకాశం ఇస్తున్నారు, వాక్యాన్ని చదివే అవకాశం ఇస్తున్నారు, అదేవిధంగా చర్చిని తూర్చేటువంటి అవకాశం ఇస్తున్నారు, సేవకులకు వంట చేసి పెట్టే అవకాశం ఇస్తున్నారు, సేవకులకు పరిచర్య చేసేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు. కానీ సంఘములో మాత్రం మౌనంగా ఉండాలి అంటున్నాడండి. ఎందుకు ఉండాలి అంటున్నాడు? ఆ వాక్యంలో ఉన్న పరమార్థాన్ని మనం ఆలోచించాలి. ఈ వాక్యాన్ని బట్టండి సంఘంలో స్త్రీ మౌనంగా ఉండవలెను, మాట్లాడటానికి అధికారం లేదు అంటూ 35వ వచనం కూడా మనం చూస్తే, వారు ఏమైనాను నేర్చుకొన గూరిన ఎడల ఎంట తమ తమ భర్తలను అడగవలెను, సంఘములు స్త్రీ మాటలాడుట అవమానము అంటున్నాడండి. ఏమైనా ఒకవేళ స్త్రీలు నేర్చుకోవాలి అంటే ఇంటికి వచ్చిన తర్వాత తమ భర్తలను అడిగి తెలుసుకోవాలి తప్ప సంఘములో స్త్రీ మాటలాడుట అవమానమని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. మరి కనుక స్త్రీలందరూ తమ భర్తలు చెప్పినట్లు నడుచుకోవాలి. వాళ్ళు వంటగదిలోకి మాత్రమే పరిమితం, వంటలు మాత్రమే చేసి పెట్టాలి, అదేవిధంగా ఇంట్లో ఉన్న వారి అవసరతలు మాత్రమే తీర్చాలి అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. అంటే వంటగదిలో వంటలు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు తప్ప వాక్యం చెప్పడానికి వీలు లేకుండా చేశారండి. మరొక మాట మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను అంటున్నాడండి. పౌలు గారి మాటలు మనం ఆలోచిస్తే ఈ మాటల్లో ఉన్న భావాన్ని మనం జాగ్రత్తగా చూస్తేనండి, ఈ మాట అనుటకు మరి పౌలు గారి ఉద్దేశం ఏంటో మనం గ్రహించాలి. దేవుడు స్త్రీని చేయడానికి గల కారణం ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము గారిని మరి సృష్టించిన తరువాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతనికి సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు చేయాలి అనుకొని స్త్రీని చేశాడండి. మరి ఏమిటి ఆ సహాయం అని మనం ఆలోచిస్తే, దేవునికి అనేక మంది పిల్లలు కావాలి కనుక స్త్రీ పురుషుల కలయిక వలన ఆయనకు పిల్లలు కావాలని దేవుడు అనుకున్నాడు. అనుకున్న దేవుడు భూమి మీద వారిని పుట్టించిన తర్వాత వారు ఫలించి భూమిని నిండించి అభివృద్ధి పొందమని వారిని ఆశీర్వదించాడండి. మరి అలా వారికి కలుగుతున్న పిల్లలను దేవుని జ్ఞానంలో పెంచి పెద్దవారిగా చేయమని దేవుడు చెప్పాడు. మరి పిల్లలను పెంచే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కానీ పిల్లలు ఎక్కువగా తల్లి దగ్గర ఉండేవారు ఉన్నారు, తండ్రి దగ్గర కూడా ఉండేవారు ఉన్నారు. మరి తల్లి దగ్గర ఉంటున్నటువంటి పిల్లలకు ఆ తల్లి మరీ ఎక్కువగా దేవుని జ్ఞానం గూర్చి చెప్పాలండి. కానీ అలాంటి తల్లులు చాలా తక్కువ మందే మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో పనుల వల్ల బిజీ అయిపోతారు, పిల్లలు మాత్రం పట్టించుకోరండి. మరి బాలులను దేవుని జ్ఞానంలో పెంచాలన్నటువంటి బాధ్యత స్త్రీలపైనే ఉంది. బాలురైనా బాలికలైనా ఎవరినైనా సరే దేవుని జ్ఞానంలో పెంచే బాధ్యత ఎక్కువగా స్త్రీలపైనే ఉందండి. కేవలం ఇక్కడ దేవుడు బాలుల గురించే మాట్లాడుతున్నాడు, బాలికల గురించి లేదా అనుకుంటే ఇద్దరిని పెంచాలని దేవుని ఆలోచన అండి. మరి వారు దేవుని జ్ఞానంలో ఎదిగినటువంటి తీరును మనం చూసినప్పుడు దేవుడు కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా దేవునిలో పెంచుతున్నారని దేవుడు కూడా సంతోషపడుతూ ఉంటాడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం.
బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అంటున్నాడండి. బాలుడు నడవవలసిన త్రోవ అన్నాడంటే బాలికలు కూడా నడవలసిన త్రోవను వానికి నేర్పించాలి. వారు పెరిగి పెద్దవారైన తర్వాత వాటి నుంచండి మరి తప్పిపోయేటువంటి అవకాశం లేదు. ఎవరు నేర్పించాలి బాలులకు బాలికల కంటేనండి? తల్లిదండ్రులు. పిల్లలు తండ్రితో కంటే కూడా తల్లితో ఎక్కువ సమయాన్ని గడుపుతారండి. కాబట్టి స్త్రీలకు చెప్పబడిన మాట, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాలి. మరొక మాట చూద్దాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలెనని కోరుచున్నాను. ఏమంటే పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఉద్దేశించి, కాబట్టి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులండి, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని, యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత యువకులు తప్పకుండా వివాహాన్ని చేసుకోవాలండి. యవన ప్రాయానికి వచ్చినటువంటి మనలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ఎన్నో భయంకరమైనటువంటి ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయండి. ఈ ఆలోచనలను, ఈ కోరికలను నెరవేర్చడానికి మనిషి చేయరాని పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కనాలండి. ఈ రోజుల్లో అండి వివాహం చేసుకుంటున్నారు, కట్నం సరిపోలేదని మరికొంతమంది ఏం చేస్తున్నారంటే చేసుకున్న భార్యను విడిచిపెట్టి కట్నం కోసం మరొక పెళ్లికి సిద్ధపడిపోతున్నటువంటి మరి స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారండి. 2 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త, కర్ణాటకలో నుండి వివాహం అయ్యి ఒక వ్యక్తికి 4 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆయన మరొక పెళ్లికి సిద్ధపడితే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి భార్య, కుటుంబ సభ్యులు వచ్చేసి ఆయనను చితకగొట్టడం జరిగిందండి. అంటే యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ తప్పకుండా వివాహం చేసుకోవాలి. ఎందుకంటే యవ్వన కాలం అనేది చాలా ప్రధానమైనది. ఈ ప్రధానమైనటువంటి దశలోనే అనేక మంది యువకులు ప్రమాదంలో పడి నశించిపోతూ ఉన్నారు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ పెళ్ళైన తర్వాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు ఉన్నారండి. వాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి. పెళ్లి చేసుకున్న మీరు చక్కగా పిల్లలను కనాలి, పిల్లలను కన్న మీరు గృహ పరిపాలన చక్కగా జరిగించాలి. అలా జరిగిస్తూ నిందించుటకు విరోధి అంటే మన ఇంటి పక్కన ఉన్నవారు కానీ లేకపోతే అపవాది కానండి, మనం అవకాశం ఇవ్వకోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. అంటే యవ్వన స్త్రీలండి వివాహం చేసుకొని పిల్లలు కలిగితే ఆ పిల్లల అవసరం తీర్చటమే కాకుండా పిల్లల్ని దీవుల్లో పెంచే ప్రయత్నం చేయాలండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అంటున్నాడండి. అంటే దేవుడు ఆజ్ఞాపించిన మాటలు మనం అంతా కూడా హృదయంలో పెట్టుకొని తల్లిదండ్రులుగా వాటిని పిల్లలకి పడుకున్నా, లేచినా, కూర్చున్నా, తింటున్నా, దారిలో వెళుతున్నా ఏమంటే దేవుని గురించి మాట్లాడేవారిగా మనం ఉండాలండి. మరి వాటిని మర్చిపోకుండా మనం పిల్లలకు నేర్పించే బాధ్యత తల్లిదండ్రులపైనే దేవుడు పెట్టాడు. మరి ప్రారంభ మానవులైనటువంటి మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలండి తప్పు చేసిన తర్వాత వాళ్ళు శపించబడ్డారు. మరి పురుషుడు కష్టపడి పనిచేసి జీవితం గడపాలండి. స్త్రీలు ఇంట ఉండి మరి గృహ పరిపాలన చేయాలి, రాజ్య పరిపాలన కాదండి. చాలామంది స్త్రీలు గృహ పరిపాలన చేయమంటే భర్త మీద కూడా పరిపాలన చేసేవారు ఉంటారండి. ఏమంటే గృహ పరిపాలన అంటే చక్కగా ఇంట్లో
పిల్లలకి ఎలా వండి పెట్టాలి, భర్తకి ఎలా వండి పెట్టాలి, వాళ్ళ అవసరత ఎలా తీర్చాలి, కుటుంబాన్ని ఎలా కాచుకోవాలి, దేవుని జ్ఞానంలో ఎలా ఉండాలనేటువంటి ఆలోచన కాకుండా భర్త మీద కూడా పెత్తనాలు చేసేటువంటి భార్యలు చాలా మంది ఉన్నారండి. ఈరోజు బయటికి వెళ్తే భర్తలు చాలా గొప్పగా బయట చక్కగా తిరిగి వస్తూ ఉంటారు. లోపలికి వచ్చిన తర్వాత భార్య ఏ పని చెప్తేనండి ఆ పని చేయాలి. వంట చేయాలంటే వంట చేయాలి, గిన్నెలు రుద్దాలంటే గిన్నెలు రుద్దాలి, బట్టలు ఉతకాలంటే బట్టలు ఉతకాలి, ఇల్లంతా తూడ్చాలి అంటే ఇల్లు తూడ్చేవారుగా ఉండాలి. అంటే ఇక్కడ మరి భార్య పెత్తనమే కనపడుతుంది తప్పండి భర్త పెత్తనం కనిపించడం లేదండి. స్త్రీ ఎంట ఉండి ఏ పరిపాలన చేయాలండి? రాజ్య పరిపాలన కాదు చేసేదండి. ఏ పరిపాలన అంటే గృహ పరిపాలన మాత్రం చేయాలి. మరి దేవుడు స్త్రీ పురుషులను సమానంగా చేశాడండి. ఒకరిని మించి ఒకరు ఉండాలని ఎప్పుడు కూడా దేవుడు అనుకోలేదు. ఇద్దరు కలిసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడండి. కానీ మరి ఒకరిపై ఒకరు పెత్తనాన్ని చేసుకుంటూ దేవుని ఇష్టాన్ని పూర్తిగా మర్చిపోయి బ్రతుకుతున్నారు. నేను మగాణ్ణని మరి చాలామంది మరి పురుషులు మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు మగాళ్ళు అన్నారని మేము కూడా ఆడవాళ్ళం అన్నట్లుగా వీళ్ళు కూడా గొప్పగానే మాట్లాడుతున్నారు. మేము ఎవరూ తగ్గే పరిస్థితి లేదన్నట్లుగా ఒకరినొకరు మరి వాళ్ళ ఆహాలు ఎక్కడ దెబ్బతింటాయనేటువంటి విషయంలో ఎవరు తగ్గకోకుండా అనేక మంది వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్న వారిని కూడా మనం చూస్తున్నాం. అంటే తమతో పాటండి తమకు పుట్టిన పిల్లలు కూడా దేవుని మాటల్లోని ఉద్దేశాలను చెప్పి పెంచకుండా అపవాదికి పిల్లలుగా చేసి అనేక మంది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతూ ఉన్నారండి. మరి దేవుని ఆలోచనలో ఆదామును చేయకముందే స్త్రీ పురుషులను దేవుడు చేయాలి అనుకున్నాడు. మొదట ఆదామును చేసిన తర్వాత అతనికి సాటి అయిన సహాయముగా స్త్రీని చేశాడండి. అవయవాలలో తేడా ఉంది గనుక పురుషుడని స్త్రీ అని అంటున్నాం కానండి, ఇద్దరు కూడా దేవుని దృష్టిలో సమానులేనండి. అంటే స్త్రీలకు ఇచ్చినటువంటి అవయవాలు స్త్రీలకు దేవుడు ఇచ్చాడు, పురుషులకు ఇవ్వవలసిన అవయవాలు పురుషులకి ఇచ్చాడు. అయితే దేవుని దృష్టిలో మనం అంతా కూడా ఆయన ఆత్మలకు తండ్రి కాబట్టి ఆత్మలకు లింగభేదం ఏమీ ఉండదు. ఆత్మలు స్త్రీ అయినా పురుషైనా ఒకటేనండి. కానీ మన దేహంలో ఉన్నటువంటి అవయవాలను బట్టి దేవుడు పురుషుడిగాను స్త్రీగాను మనల్ని చేయడం జరిగింది. కానీ దేవుని దృష్టిలో ఇద్దరు మాత్రం ఒకటేనండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఏమండి, ఎంత అద్భుతమైన మాటో ఆలోచించండి. అటువలనే పురుషులారా అంటున్నాడు. ఏమంటే పురుషులకు చెప్తూ జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, పాలివారంటే సమానంగా ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించాలి. సన్మానించడం అంటే గౌరవించాలండి. వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను మనం గౌరవించే అధికారం భర్తలుగా మనకుంది. ఏమండి, భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఈనాడు కుటుంబంలో భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారంటే వారి మధ్య జ్ఞానము లేక ఏ విధంగా నడుచుకోవాలో తెలియక చాలా మంది విడిపోతూ ఉన్నారండి. విడాకులు తీసుకుంటున్న వారు ఉన్నారు, దూరం అయిపోయి వాళ్ళకు నచ్చినట్లుగా బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారండి. అంటే దేవుడు ఒక మాట చెప్పాడు అంటే దేవునికి స్త్రీతోనూ పురుషునితోనూ కూడా పని ఉందండి. కనుక ఇద్దరిని చేశాడు. ఇద్దరు కలిసి చేయవలసిన పని ఉందని దేవునికి తెలుసండి. పురుషునికి సహకారిగా స్త్రీ దేవుని పనిలో ఉండాలి. మరి దేవుడు రాయించినటువంటి వాక్యంలో స్త్రీ సంఘములో మాట్లాడకూడదని అని ఉంది కదా అనేటువంటి ఆలోచనే మనందరిలో ఉంటుందండి. స్త్రీలు సంఘములు ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలి, మాట్లాడితే ఎలా మాట్లాడాలి అనేటువంటి ఆలోచనలన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దామండి. ఎందుకు ఈనాడు సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించలేకపోతున్నారంటే
బైబిల్ మీద మరి వాళ్ళు బైబిల్ని చదివే పద్ధతి సరిగ్గా లేదండి. అలా చదవకపోవటం వల్లే బైబిల్లో ఉన్నటువంటి మాటలను మరి అపార్థాలు చేసుకుంటూ చివరికి నిత్య జీవాన్ని కోల్పోయి నరకానికి వెళ్ళిపోతున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకునుము అంటున్నాడు. అంటే దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉండాలండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించే వారిగా మనం ఉండాలి. లేకుంటే దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చని వారిగా ఉంటాం. అందుకనే పౌలు గారు తిమోతికి సత్యవాక్యాన్ని సరిగా విభజించాలని చెప్పాడండి. స్త్రీ సంఘములో బోధించకూడదని సంఘాలలోని బోధకులు మరి వాక్యాన్ని చూపించి చెప్పడానికి కారణం అండి, వాక్యం సరిగ్గా వారికి అర్థం కాకపోవడం. స్త్రీ సంఘంలో మౌనంగా ఉంటే సంఘానికి రావడం ఎందుకు చెప్పండి? ఏమైనా స్త్రీల అవసరత సంఘంలో ఎంత ఉందో చెప్పండి. వచ్చిన వెంటనే వాళ్ళు చక్కగా మరి ఆ చర్చిని వాళ్ళు తోడవాలి, తర్వాత ఆ సాపలు కానీ పట్టాలు కానీ వేయాలి, కుర్చీలు వేయాలండి. ఏమండి అలాంటప్పుడు స్త్రీలు మరి ఏ పని చేయకోకుండా సంఘానికి రావటం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి? మౌనంగా ఉండమని అంటేనండి వాక్యం చెప్పొద్దని కాదు. అలా అనుకుంటేనండి మరి ఎందుకు వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఎందుకు వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు వాక్యాన్ని చదువుతున్నారు చెప్పండి? ఇవన్నీ చేసినప్పుడు వారిని వాక్యం చెప్పొద్దు అనడం న్యాయమంటారా? కానీ ఇప్పటికీ కూడా అండి కొన్ని సహవాసాలలో స్త్రీలు వాక్యాన్ని ప్రకటించకూడదనే రూలు ఇప్పటికీ వాళ్ళు పెట్టుకున్నారు. అనేక మంది వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వారికి కూడా అండి వాక్య అవకాశాలు ఇవ్వకోకుండా వారిని పక్కన పెట్టారండి. ఎందుకంటే స్త్రీలు ఇంటికి మాత్రమే పరిమితం అయ్యి వంటింట్లోని వంటలు చేసుకోవాలి, ఇంట్లో పనులే చేసుకోవాలంటున్నాం తప్ప దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మాటలు విని ఆ మాటలు అనేక మందికి మరి సంఘం ద్వారా సమాజంలో ప్రకటించడానికి అవకాశం లేదు అన్నట్లుగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట స్త్రీ సంఘములో మౌనముగా ఉండాలి. ఏ విషయంలో మౌనంగా ఉండాలో వీళ్ళకి అవసరం లేదండి, కానీ మౌనంగా ఉండాలని ఉంది కదా, ఈ మాటను మాత్రమే వాళ్ళ ఆధారంగా చేసుకొని మాట్లాడుతూ ఉన్నారండి. ఉదాహరణకు మనం చూస్తేనండి స్కూల్లో చిన్నపిల్లలు నర్సరీ దగ్గర నుంచి మనం చూస్తే నర్సరీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏమండి ఇలా ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చినా సరే అందరిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందనుకోండి. అయితే మరి పిల్లలండి అల్లరి చేసినప్పుడు లేకపోతే గొడవ చేసినప్పుడు టీచర్ ఏమంటుందండి, అందరూ సైలెంట్గా ఉండండి అంటుంది. లేకపోతే చిన్నపిల్లలు అయితే నోటి మీద వేలేయండి అంటుందండి. ఎందుకు? వాళ్ళు బాగా అరుస్తున్నారు కాబట్టి వాళ్ళని నిశ్శబ్దంగా ఉంచాలంటే ఏదో ఒక కండిషన్ పెట్టాలి. అలా కండిషన్ పెడితే వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు అని. అలాగేనండి మరి స్త్రీలను మౌనంగా ఉండమన్నారంటే ఏదో ఒక కారణం ఉంటుంది. మరి ఏం జరిగి ఉంటుందని స్త్రీలను మౌనంగా ఉండమని అంటున్నారంటే మరి ప్రారంభం మనం చూడాలండి. మూలానికి మనం వెళ్ళిపోతేనండి స్త్రీల వలన ఎన్నో తప్పులు జరిగాయి. బైబిల్లో మనం చూస్తే స్త్రీల వలన ఎన్నో తప్పులు జరిగాయండి. ఎన్నో అవమానకరమైనటువంటి విషయాలు కూడా జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించారు. ఆదిలోనే ప్రారంభంలోనండి దేవుని మాటను అతిక్రమించింది మొట్టమొదట స్త్రీయేనండి. ఎవరండి ఆమె? అవ్వమ్మ గారే దేవుని మాటను మరి అతిక్రమించినట్లుగా మనం చూస్తాం. మరి అవ్వను ఆదామునకు సాటి అయిన సహాయముగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో ఉండాలని మరి దేవుడు చేశాడు తప్ప ఆదాము గారి కోరిక తీర్చడానికో ఆదాము గారితో కలిసి తప్పు చేయడానికో కాదండి. ఆదాము గారు కూడా అండి మోసపరచబడటానికి కారణం అవ్వమ్మేనండి. అవ్వమ్మ కొన్ని ఫలాలు తీసుకొచ్చి మరి ఆదాము గారికి ఇస్తే తినడం జరిగింది. ఈ ఎక్కడవి దేవుడు తినొద్దని చెప్పాడు కదా, నువ్వు ఎందుకు తిన్నావు, ఎందుకు నాకు తీసుకొచ్చి ఇస్తున్నావని అడగకుండండి మరి ఆదాము గారు అవ్వమ్మ తీసుకొచ్చినటువంటి పండు తినడం జరిగింది. ఈనాడు కూడా లోకంలో నుండి ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా పాడైపోవడానికి
అనేక మంది ఉన్నారు కానండి, ఆనాడు ఆదాము అవ్వలు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరిలోనే ఒకళ్ళు పాడైపోయి మరొకళ్ళతో పండ్లు తినిపించారంటే మరి ఎలాంటి బాధాకరమైన విషయం చూడండి. ఇప్పుడు చూస్తే కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అంటే ఆదాము పాపం చేయడానికి ముఖ్య కారణం అవ్వమ్మే అయ్యిందండి. మరి ఆదాము తప్పు చేయడానికి మరి దేవుడు అవ్వమ్మ గారిని నిర్మించాడా? లేదు కదండి. ఆదాము గారు తప్పు చేయడానికి ఏం ఏర్పాటు చేయాల. ఆదాము గారికి దేవుని పనిలో ఉన్నప్పుడు సాటి అయిన సహాయముగా ఉంటుందని దేవుడు ఆయన ప్రణాళికలో భాగంగా దేవుడు స్త్రీని చేశాడండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. నరుడు ఒంటరిగా ఉంటే ఎంత భయంకరంగా ఆలోచిస్తాడో, సెల్ ఫోన్ చేతిలో ఉంటే ఎలాంటి దృశ్యాలను చూస్తాడో, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి రకరకాల ఆలోచనలు కలిగి రకరకాల ఉద్దేశాలతో రకరకాల కోరికలతో జీవించేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి దేవుడు కూడా ఏం చేశాడంటే, నరుడు అనగా ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తెలుసుకొని వానికి సాటి అయిన సహాయమును ఆదాము గారి కొరకు దేవుడు చేశాడంటే, అంటే ఒంటరిగా ఉంటేనండి దేవుని సంకల్పం దెబ్బతింటుంది అని, ఆయనకు అనేక మంది పిల్లలు కావాలి గనుక ఆదామును ఆ పురుషునిగాను అవ్వమ్మ గాని స్త్రీనిగాను దేవుడు చేశాడండి. మరి పేతురు గారు కూడా కొన్ని మాటలు రాస్తూ, భార్య భర్తతో పాటు జీవమను కృపావరములలో పాలిభాగస్తురాలు కావాలి గనుక పురుషునికి సహాయంగా దేవుడు స్త్రీని కలుగు చేశాడండి. మరి ఈ స్త్రీ సంఘంలో దేవుని మాటను చెప్తే మౌనంగా ఉండవలసిన అవసరం లేదండి. సంఘంలో దేవుని మాటలు చెప్తే మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. కానీ తన సొంత నిర్ణయాలు చెప్తే మాత్రం మౌనంగా ఉండాలండి. కానీ దేవుడు ముందుగానే కండిషన్ పెట్టాడు ఆదాము అవ్వమ్మ గారితో. ఏమనండి? ఆదికాండం మనందరికి తెలిసిన విషయమే కదండి. నీవు వాటిని అనగా పండ్లను తిను దినమున నిత్యముగా చచ్చెదరని ఏమండి నరునికి ఆజ్ఞాపించారండి. తర్వాత మాట్లాడితేనండి ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని దేవుడు చెప్పాడండి. అంటే ఆదాము అవ్వలను పండు తినవద్దు, తిను దినాన మీరు చచ్చిపోతారని కూడా వారికి చెప్పడం జరిగింది. చెప్పినా సరే వారు ఆ పండును తిని వాళ్ళు తప్పు చేయటం మనం చూస్తూ ఉన్నామండి. మరి అలా మనం ఆలోచిస్తేనండి ఇంకా ఎన్నో విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కానీ ఆదాము లేని సమయంలో సాతాను మరి అవ్వ దగ్గరకు వచ్చింది. అలాంటప్పుడు ఎవరో తెలియనటువంటి వానితో మాట్లాడి తప్పు చేయటకు సిద్ధపడిపోయిందండి అవ్వమ్మ గారు. అంటే ఈ సందర్భంలో మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది. కానీ అవ్వమ్మ గారు అలా చేయకోకుండా మరి అలా మౌనంగా ఉంటేనండి ఈరోజు మనందరికీ ఎలాంటి మరి గతి కానీ లేకపోతే ఇలాంటి మేలు కానీ కలిగి ఉండేది కాదండి. మరి దేవుని మాటలు విన్న అవ్వ దానిని పక్కన పెట్టండి, సాతాను మాటలు నెరవేర్చింది, దేవుని మాట మరి అతిక్రమించిందండి. మరి సాతాను మొదట అవ్వ దగ్గరకు వచ్చింది. అవ్వ దగ్గరకు వచ్చినట్లు మనకి ఆదికాండంలో కనిపిస్తుంది. అవ్వ దగ్గరికి రాకముందే ఆదాము గారి దగ్గరకు వచ్చినట్లుగా మనం తిమోతి పత్రికలో కూడా మనం మాట్లాడుతూ ఉంటామండి. మరొక సందర్భాన్ని చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఈ మాటలన్నీ మరి బైబిల్ చదువుతున్న బోధకులు కానీ విశ్వాసులు కానీ చూస్తేనండి నిజమే కదా. స్త్రీలు మౌనంగా ఉండాలి, వాళ్ళు సంఘంలో సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించడానికి కానీ పురుషుని మీద అధికారం చేయడానికి కానీ ఆమెకు సెలవీయను అంటున్నాడండి. అంటే ఈ మాటల్లో ఉపదేశించుటకు సెలవు లేదు అన్నాడని మనకు అర్థమవుతుంది. మరి దేవుని మాట చెప్పవచ్చు కానీ సొంత పెత్తనం మాత్రం చేయకూడదండి. మరి సొంత నిర్ణయం చేస్తే ఎలాంటి పరిణామాలు మరి వస్తాయో మనందరికీ తెలుసు. సొంత నిర్ణయం తీసుకొని దేవుని మాటని ధిక్కరించిందండి అవ్వమ్మ గారు. ప్రపంచ మానవాళిని పాపములోను దేవుని శాపానికి గురి చేసింది. మరి
సొంత నిర్ణయాలు తీసుకొని తప్పు చేసింది కనుకండి స్త్రీని మౌనంగా దేవుడు ఉండమన్నాడు. మరి ముందుగా మౌనం వహించి సంపూర్ణ విధేయతతో దేవుని వాక్యం నేర్చుకోవాలి. మొదట చేసిన తప్పులను జ్ఞాపకం చేసుకొని ఏం మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో తినేటువంటి సందర్భంలో ఏదో మనకు నచ్చిన మాటలు మాట్లాడేవారిగా మనం ఉండకూడదండి. అందుకనే సంఘంలోకి వచ్చిన వాళ్ళు మరి సంపూర్ణ విధేయతతో వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వాక్యాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అందుకనే దేవుడు మౌనంగా ఉండమని చెప్పాడండి. ఇంకా మనం చూస్తే ఏమండి, కానీ ఆనాడు ఉన్నటువంటి ఆదాము అవ్వమ్మ గారు మాత్రమే ఉన్నారండి. మరి వాళ్ళిద్దరి నుండి వాక్యం అనేది బయటకు వెళ్ళలేదు. అలా వెళ్ళి ఉంటే మనందరికి కూడా మంచి జరిగి ఉండేది. మరి సొంత నిర్ణయాలతో పెత్తనాలు కొనసాగించడం వల్ల ఆదాము అవ్వల వల్ల మనకి పాపం పుట్టిందండి. ఇక విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము భార్య శారాయి కూడండి తన సొంత నిర్ణయాన్ని అమలు చేసింది. ఇక్కడ ఏదేను అనే తోటలో అవ్వమ్మగారు తన సొంత ఆలోచన ఏమండి అపవాది కలిగిస్తే ఆ ఆలోచనకి మరి సపోర్ట్ చేస్తూ పండు తినవద్దని చెప్పినప్పుడు మరి పండు తినిపించేలాగా అపవాది అవ్వమ్మగారిని ప్రేరేపించింది. తినడం ఆదాము గారికి ఇవ్వటం, ఆయన కూడా తినడం, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం మనం చూస్తున్నాం. ఇక విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము భార్య అండి మరి శారాయి తన సొంత నిర్ణయాన్ని అమలు చేసండి. దేవుడు మొదటి నుంచి చెప్తున్నా సరే ఏమని చెప్తున్నాడు ఆయన సంకల్పంలో భాగంగా ఒక వాగ్దాన కుమారుడుని నేను నీకు ఇస్తానని చెప్పినప్పుడండి ఆ మాట వినుకోకుండా ఏం చేసిందంటే శారమ్మ గారు మరి తనకు పిల్లలు కలగడం లేదని, ఆలస్యం అవుతుందని, నాకు వయసు బాగా ముదిరిపోతుంది, వృద్ధాప్యానికి వచ్చేసాను, ఎప్పుడు చనిపోతానా ఏంటో తెలియదని మరి ఆమె దగ్గర దాసీగా ఉన్నటువంటి ఐగిప్తురాలైనటువంటి ఆగరును అబ్రహాము గారికి ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి ఆగరు అబ్రహాము నుండి వచ్చిన సంతానం వల్లండి గొడవలు చెలరేగి మరి ప్రపంచంలో నేటికి కూడా ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. అబ్రహాము గారికి ఆగరుకు పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిలు. ఏమండి ఆ ఇస్మాయిలీలు అందరూ కూడా అండి ఎలా ఉన్నారంటే మరి అనేక జనాంగంగా గొడవలు సృష్టిస్తూ ఏమండి ఎందరో ప్రాణాలు తీసేవారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అక్కడ కూడా శారా అండి తన సొంత మాటను నెరవేర్చింది, దేవుని మాటను ఆమె నమ్మలేదండి. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకు అని మరి వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంటే అబ్రహాము గారి దగ్గరకు దేవుని వాక్యం వచ్చిందండి. అదే వాక్యం శారా దగ్గర నుండి వెళితే బాగుంటుందేమో, కానీ ఆమె కూడండి అదే వాక్య ప్రకారం నడుచుకున్నట్లయితే ఈనాటికి 2 వర్గాల వారికి ప్రాణాలు తీసుకున్నటువంటి దుస్థితి వచ్చి ఉండేది కాదండి. ఉగ్రవాదం అనేది పుట్టక మునుపు మరి దేవుడు ఇలాంటి ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో మరి మన కోసం రాయించినా దేవుని వాక్యం మీ వద్ద నుండి బయలు వెళ్ళినా మరి దేవుని వాక్యం మీ వద్ద నుండి వెళ్ళాలి, మీ వద్ద నుండి వెళితేనే మౌనంగా ఉండవలసిన అవసరం లేదండి. కానీ స్త్రీ మౌనంగా ఉండకుండా దేవుని వాక్యాన్ని అతిక్రమించి ప్రమాదంలో పడిపోతూ ఉన్నారండి. కనుక జరిగిన సందర్భాలు ఎన్ని ఉన్నప్పటికీ ఏమండి స్త్రీలు మౌనంగా ఉంటూ మరి భర్తకు లోబడి బ్రతుకుతూ ఒకరిని ఇష్టాలు ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలండి. ఇంకా మనం చూస్తేనండి మరి సామెతల గ్రంథంలో కూడా స్త్రీ సహవాసము చేయకుమని, స్త్రీల జోలికి వెళ్ళొద్దు అని కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఆ సందర్భం ఏంటో చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. అది ఏదనగా 1000 మంది పురుషులలో నేనొకరిని చూసి తిని గాని అంతమంది స్త్రీలలో ఒక్కతను చూడలేదు అంటున్నాడండి. ఏమంటే 1000 మంది పురుషులు ఎక్కడ ఏదైనా మీటింగ్ పెట్టుకొని మాట్లాడినా చక్కగా వాళ్ళు ఆ మీటింగ్ అనంతరం అండి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారండి. అదే 1000 మంది స్త్రీలు కనుక మీటింగ్ పెట్టుకున్నారండి, అక్కడ ఒకళ్ళు నా పెత్తనం ఉండాలి అన్నట్లుగా వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకొని గొడవలు పెట్టుకొని
జుట్లు వీక్కునేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ సొలొమోను గారికి అర్థమైంది, అది ఏదనగా 1000 పురుషులలో నేను ఒక్కరిని చూసి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకెత్తను చూడలేదంటే పాపం మహానుభావుడు 1000 మందిని వివాహం చేసుకున్నాడు కదండి. ఏమండి 700 ప్లస్ 300, ఏమంటే 1000 మందిని వివాహం చేసుకున్నటువంటి ఆయన విసుకుపోయి, మరి ఎంతో మంది పురుషులు నేను ఒక్కళ్ళైనా చూశాను 1000 మందిలో, కానీ వీరిలో ఒక్కరిని కూడా ఏమంటే చూడలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారంటే పాపం ఎంత మరి వేదనను అనుభవించాడో మనకు అర్థమవుతుందండి. అంటే ఒక పురుషుని చూశాను కానీ 1000 మంది స్త్రీలలో ఒక్క స్త్రీని చూడలేదు అంటేనండి, దేవుడు స్త్రీని చేసినప్పుడు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలనుకున్నాడో అవ్వ తప్పు చేసిన తర్వాత కూడండి ఆ గుణాన్ని కోల్పోవడం జరిగింది. అందుకనే సొలొమోను గారు మంచి లక్షణం కలిగిన స్త్రీ నాకు కనబడలేదు అంటున్నాడు. అంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే కూడా అమూల్యమైనదని. ఒక స్త్రీలో మంచి గుణం ఉంటే ఆమెను ముత్యం కంటే శ్రేష్టమైనదిగా మరి పోలుస్తూ ఉన్నాడండి. 1000 మందిలో ఒక ముత్యం లాంటి స్త్రీ కనబడలేదంటేనండి, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో స్త్రీలు ఉన్నారో చూడండి. మరి ఎలాంటి సుగుణాలు కలిగినటువంటి స్త్రీలు దొరకటం కూడా చాలా అరుదంటండి. ఒక ముత్యం తయారవడానికి సముద్ర గర్భంలో ఆల్చిప్పల్లో ఉండేటువంటి జీవండి వర్షం పడ్డప్పుడు తెరుచుకుంటుంది. మరి అప్పుడు ఆ వర్షపు చినుకండి దానిలో ప్రవేశించినప్పుడు అందులో అనేక ఇసుక రేణువులు కూడా చేరినప్పుడు అండి ఆ చిప్పలో ఉండేటువంటి జీవి చాలా యాతన అనుభవించి ఒక స్రావాన్ని ఏం చేస్తుందంటే అందులో విడిచిపెట్టడం జరుగుతుందండి. విడిచిపెట్టి చనిపోతుంది. అలా విడిచిపెట్టిన స్రావం అనేది ఘనీభవించి ఏమంటే గట్టిపడిపోయి కొంతకాలానికి ముత్యపు చిప్పగా మారిపోతుంది. ఒక ముత్యంగా మారడానికి ఒక జీవి అంత కష్టపడవలసిన అవసరం వస్తుందండి. ఈ బాధ శ్రమ అనుభవించకుండా స్త్రీలు ముత్యాలుగా మారగలరా చెప్పండి? మారలేరు కదండి. దేవుని మాటలకు న్యాయం చేయగలిగినటువంటి నాడు స్త్రీ ముత్యముగా మారగలిగినట్లండి. ఎందుకంటే లోకంలో ఎంతో మంది స్త్రీలండి తమ భర్తలకు, అత్తామామల పట్ల, తల్లిదండ్రుల పట్ల అండి గౌరవం చూపుతూ వారి కుటుంబాలను సక్రమంగా నడిపించుకుంటున్నారే కానీ దేవుల్లో నడిపించడం లేదండి. కొంతమంది అయితే అత్తామామలు కూడా చూడరండి, తల్లిదండ్రులు కూడా పట్టించుకోరండి, భర్తను కూడా పట్టించుకోరండి. వీళ్ళు నచ్చినట్లుగా వీళ్ళ అందాన్ని కాపాడుకుంటూ ఏమండి వీళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళు బ్రతికేవారు మనకి ఎంతో మంది సమాజంలో కనిపిస్తున్నారండి. మనం తల్లిదండ్రులను చూస్తూ, అత్తామామలను చూస్తూ, పిల్లలను చూస్తూ వీళ్ళ చూడటం గొప్ప విషయం కాదండి. వీళ్ళందరినీ చూస్తూనే వీళ్ళని దేవుల్లో నడిపించేవారిగా కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉండాలి. కాబట్టి ఎలాంటి వారు ఎన్ని గుణాలు కలిగి ఉన్నా దేవుణ్ణి స్వీకరించే మనసు లేకపోతేనండి వారు పడిన ప్రయాస వ్యర్థమేనండి. అందుకని మన అందరికి తెలిసిన మాట, వివేకము లేని సుందరశ్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిదండి. వివేకం అంటేనండి దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండటమే వివేకం. కనుక ముందు స్త్రీలు ఎలా ఉండాలి చెప్పండి? సంఘంలో మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో వాక్యాన్ని నేర్చుకోవాలండి. అలా నేర్చుకున్న వాక్యమును ధైర్యముగా ప్రకటించాలి. మౌనంగా ఉండమన్నాడు కదా అని నిశ్శబ్దంగా మనం ఉండిపోతేనండి ఏ పనులు జరుగుతాయి చెప్పండి? ప్రతి స్త్రీ కూడండి తన భర్తకు సాటిగా ఉండాలే కానీ లోకం విషయంలో పోటీగా ఉండకూడదండి. ఎప్పటికప్పుడు మనిషిలోని మార్పులను మనం అంతా కూడా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి సంఘాలలో మౌనంగా ఉండమంటే నేర్చుకోవటం ఎందుకు, వాక్యం వినటం ఎందుకు అని మనం ఆలోచించాలండి. వింటున్నామంటే కారణం ప్రకటించడానికి కదండి. ఏమండి డ్రైవింగ్ మనం చేయడానికంటే ముందు డ్రైవింగ్ ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి. ఏమంటే అదేవిధంగా ఒక టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పాలి అంటే ముందుగా తర్ఫీదు పొంది ఆ టీటీసీనో లేకపోతే బిఎడ్ చేసి ఉంటేనే వాళ్ళు చక్కగా పిల్లలకు మరి చదువులు చెప్తారని ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఏమంటే ఏదైనా సరే ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత దాన్ని అనేక మందికి నేర్పే విధంగా, తెలియచేసే విధంగా మనం ఉండాలండి. కాబట్టి ఇక్కడ సంఘంలో పౌలు గారి ఉద్దేశాన్ని బట్టి ముందుగా వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలండి. కాలమును బట్టి, సందర్భాన్ని బట్టి చక్కగా వివరించి చెప్పేవారుగా ఉండాలనేది దేవుని కోరిక. కాబట్టి ఏమంటే దేవుని పనిలో పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు వాక్యం
తిరిగిపోయిన వారైతే ఆ పురుషులపై అధికారము చేయుటకు గాని సొంత పెత్తనాలు జరిగించడం గాని అసలు అధికారము స్త్రీకి ఇవ్వలేదని వాక్య ప్రకారం మనం గమనించాలండి. అయితే స్త్రీ ఎలా లోబడి ఉండాలని మనం ఆలోచిస్తేనండి, ఈనాడు చాలామంది మరి భార్యలు భర్తలను లోపరుచుకుంటున్నారే తప్ప మరి భర్తలకు లోబడి బ్రతికేవారు సంఖ్య మనకి సమాజంలో తక్కువగానే కనిపిస్తుందండి. ఈరోజు సంఘాల్లో మరి పాటలు పాడటం, ప్రార్థన చేయటం, ఉపదేశించడం అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రార్థన చేసిన తర్వాత చివర్లో నుండి ఆమేననే స్త్రీలు అనకపోతే మరి సంఘానికి రావడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు పురుషులు మాత్రమే సంఘానికి వెళ్ళి వాళ్ళే ప్రకటించుకుంటే మరి స్త్రీల సంగతి ఏంటండి? స్త్రీలు మాత్రం వెళ్తే పురుషులు మరి వాళ్ళ సంగతి ఏంటండి? అందుకని స్త్రీ పురుషులనే భేదము ఏమీ లేకుండా అందరూ కూడా సంఘానికి వెళ్ళి అన్ని విషయాల్లో పాల్గొని చివరికి ఆమేనని కూడా మనం చెప్పాలండి. అంటే స్త్రీలు సంఘములో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని, వాక్యం నేర్చుకునేటప్పుడు స్త్రీలతో పాటు పురుషులు కూడా మౌనంగా ఉండి నేర్చుకోవాలండి. మరొక మాట చూద్దాం, చూడండి. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనాలు చూద్దామండి. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వనశీలు తమ భర్తలకు లోబడి మేము మాత్రం లోబడము, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకుని వారునై ఉండవలనని బోధించుము. ఏమంటే స్త్రీకి ఉండకూడని లక్షణాలు చెప్తూ మంచివారుగా బుద్ధి కలిగి మంచి ఉపదేశం చేయాలి అంటున్నాడు. మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోనండి. ఆ విధంగా సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించే వారిగా స్త్రీలైన వారు ఉండాలని మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. కనుక పురుషుని మీద అధికారము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వను అన్నాడంటేనండి, కారణం అధికారం ఇవ్వకుండానే అధికారం చేత పట్టిందండి మన ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మ గారు. కనుక అధికారం ఇస్తే ఇంకేమైనా ఉందా అన్నట్లుగా అబ్రహాము గారు కూడా అలాగే శారా మాట విన్నాడు, భయంకరమైనటువంటి వానికి జన్మనిచ్చాడండి. ఆదాము అవ్వ మాట విని దేవుని కోపానికి బలైనారు ఆనాడు. అవ్వ బలైపోయిందండి ఆనాడు అవ్వమ్మ గారి ద్వారా. మరి శారాయి తప్పులు ఒప్పుకోక మరి అవ్వ నేరం దేవునిపై నెట్టేసింది. శారా కూడా దేవుని మాటనే ఎగతాళి చేసి నవ్వి కూడా నవ్వలేదని మరి అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి ఈ పరిస్థితిని గమనించేవాడు పౌలు గారు ఆ సంఘంలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు మౌనంగా ఉండండి, అలా ఉంటే మీకు మంచిది, కనుక పురుషునిపై అధికారము చేయడానికి అనుమతి ఇవ్వనని ఖరాఖండిగా చెప్పారు. ఈరోజు సంఘాల్లో చూస్తే అనేక మంది పదవుల కోసం పాకులాడేవారు ఉన్నారు. మా భర్తకి ఎవరేంటండి, అదే మా భార్యకి ఎవరేంటండి వాక్యం చెప్పే అవకాశం, ప్రార్థన చేసే అవకాశం అన్నట్లుగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారండి. చూడండి, ఎప్పుడు కూడా పురుషులు బయటికి వెళ్ళిన తర్వాత చాలా నెమ్మదిగానే ఉంటారు. సంఘానికి వచ్చిన తర్వాత చూడండి, ఏదైనా చిన్న గొడవ వస్తే భర్తను కూడా మీరు కాసేపు ఆగండి, నేను మాట్లాడతాను అన్నట్లుగా స్త్రీలు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటారండి. అంటే స్త్రీలను మనం కంట్రోల్ చేయకపోతేనండి స్త్రీల వల్ల గొడవలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు నోరు తెరిస్తే పక్క వాళ్ళు నోరు మూయటమే తప్ప వీళ్ళు పొరపాటును కూడా నోరు మూయరు కదండి. వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు 100 మాటలు అనేంత వరకు ఆయాసం వచ్చినా సరే తగులాడేవారిగా కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సంఘంలో ఆనాడు పౌలు గారు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ సంఘంలో పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి అమ్మా మీరు మౌనంగా ఉంటే మంచిది, లేకపోతే మీరు కనుక నోరు తెరిచారంటే ఇక ఎదుటివారి సంగతి ఎంతే అన్నట్లుగా పౌలు గారు అప్పుడు పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడటం మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి యవనశీలు ఏం చేయాలి చెప్పండి? వివాహం చేసుకొని గృహ పరిపాలన జరిగిస్తూ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకోకుండా ఉండేవారిగా ఉండాలి. మరి ఈరోజండి స్త్రీ పురుషులందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని నేర్చుకొని చక్కగా మరి బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఏ విధంగా ఉండాలో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు మనకు తెలుసండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
27-28 వచనాల్లో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ పురుషుణ్ణి మాత్రమే చెప్పలేదండి, స్త్రీని మాత్రమే చెప్పలేదు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అంటే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, నపుంసకులు కూడా ఉన్నారండి. మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరందరూ అంటే స్త్రీ పురుషులు కూడా బాప్తిసం పొంది దేవుని మాటలు వినాలండి. మరి బాప్తిసం పొందడం ద్వారా మరి రక్షణ, పరిశుద్ధాత్మ వరం, పరలోకం చేరడానికి మనం అర్హతను పొందుకుంటాం. మరి బాప్తిసం తీసుకుని దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలండి. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్స్తే పరలోకానికి మనం వెళ్ళగలం. దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటలో దేవుడు స్త్రీని పురుషునికి సాటి అయినటువంటి సహాయంగా నిర్మించి సమానమైనటువంటి అర్హతని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, ప్రతి ఆదివారం కూడా రొట్టె విరిచే కార్యక్రమం జరుగుతుంది సంఘంలో. అప్పుడు స్త్రీలు మాత్రమే పాల్గొంటున్నారా, పురుషులు పాల్గొనట్లేదా చెప్పండి? స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పాల్గొంటూ మరి ప్రభు బల్లలో అందరూ కూడా ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటూ ఉన్నారండి. అంటే స్త్రీ పురుషులతో చెప్తున్నటువంటి మాట, మీరు ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షారసను తాగినప్పుడు ప్రభు మరణం, ఏమండి యేసుక్రీస్తు వారి మరణం అంటే ఆయన మరణం, సమాధి, పునరుద్ధానం కదండి సువార్త. యేసుక్రీస్తు శిలువ, మరణ, సమాధి, పునరుద్ధానమును ప్రచురించేవారుగా ఉండాలి. ఈ బాధ్యత కేవలం స్త్రీలపైన మాత్రమే పెట్టాడా, లేకపోతే కేవలం పురుషులపైన మాత్రం పెట్టాడా చెప్పండి? స్త్రీలపైన, పురుషులపైన, ఇద్దరిపైన సువార్త ప్రకటించే బాధ్యత మరి దేవుడు పెట్టాడండి. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని పనిలో సమానులే. ఇక కొత్త నిబంధనలో మనం చూస్తేనండి, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి ఆ వార్తను ప్రకటించింది మొట్టమొదటిగా మగ్దలేని మరియా అనేటువంటి స్త్రీ అండి. ప్రపంచానికి మొట్టమొదట సువార్త ప్రకటించింది ఎవరంటే మగ్దలేని మరియా అండి. అంటే స్త్రీలు కూడా సువార్తను ప్రకటించాలి. మౌనంగా ఉండే సమయం, దేవుని మాటను ఖచ్చితంగా నేర్చుకోలేనప్పుడు, తెలియనప్పుడు మాట్లాడకుండా ఉండాలండి. పురుషుని మీద అధికారం అప్పుడు చేయకూడదండి. ఎందుకంటే భర్త దేవుని వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు, భర్త దేవునికి లోబడి బ్రతుకుతున్నప్పుడు భార్యగా జీవమును కృపావరములలో పాలిభాగస్తురాలుగా ఉండాలండి. కొంతమంది అండి మరి భర్తలు అనేక ప్రాంతాలకి మరి సువార్త నిమిత్తం వెళ్తుంటే భార్యలండి ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు చెడ్డ పేర్లు తెచ్చేవారుగా కూడా ఉంటున్నారండి అనేక మంది. అంటే దేవుని పనిలో ఉన్నటువంటి భర్తకు భార్య ఎలా ఉండాలి చెప్పండి? సహకారిగా ఉండాలి. కానీ అలా లేకుండా భర్త వెళ్ళిపోయాళ్లే బయటికి, ఇక నాకు నచ్చినట్లు ఇక నా జీవితాన్ని నేను బ్రతకొచ్చు అనుకొని మనం నచ్చినట్లుగా బ్రతుకుతుంటే మన సమాజం కూడా చూస్తుందండి. ఆయనేమో సమాజానికి వెళ్ళి గొప్పగా సేవ చేస్తూ ఉన్నాడు, ఏమేంటో ఇంట్లో ఉండి రకరకాల పనులు చేస్తుంది అన్నట్లుగా మరి స్త్రీలను బట్టి పురుషులకు కూడా అవమానం అనేది మనకి జరుగుతూ ఉందండి. కాబట్టి పురుషుని మీద అధికారం చేయకుండా మరి భర్త దేవుని వాక్యం పాటిస్తున్నప్పుడు భార్యగా మరి పాలిభాగస్తురాలుగా ఉండాలండి. ఇకపోతేనండి సమరయ స్త్రీ కూడా అండి. సమరయ స్త్రీ కూడా సమరయ పట్టణంలో ఉన్న వారు అందరికీ కూడా సువార్తను ప్రకటించింది. వీళ్ళు ఎవరండి సువార్తను ప్రకటించేది? పురుషులు కాదండి, మగ్దలేని మరియా స్త్రీనే. అదేవిధంగా సమరయ స్త్రీ కూడా స్త్రీయేనండి. ఆమె అనేక మందికి సువార్తను ప్రకటించింది. మరి యూదులందరూ యేసుక్రీస్తు వారిని మరి దయ్యం పట్టినవాడని, తిండిపోతువాడని, తాగుబోతువాడని అనేక మాటలు అన్నా సరేనండి, మరి ఆ క్రీస్తు వారి మాటలు విన్నటువంటి ఆ సమరయ స్త్రీ అండి మహాభయంకరమైనటువంటి వ్యభిచారిగా ఉండి తన చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పాపపు పనిని కూడా విడిచిపెట్టండి మరి ఈయన మాటల ద్వారా మరి ఆకర్షితురాలై ఆమె నేర్చుకున్న మాటలు, నేను ఎలాంటి దాన్నైనా సరే కానీ నేను నేర్చుకున్న మాటలు చాలా శక్తివంతమైనవి, నన్ను మార్చగలిగినవి, నన్ను మార్చిన మాటలో నా ప్రాంతంలో ఉన్న వారిని కూడా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతోనండి ఆమె చెప్తున్న మాటలు ఎవరు వినకపోయినా ఎంతగా చెప్పే ప్రయత్నం చేసి మరి దేవుని వైపుకు తీసుకొచ్చిందో చూడండి. ఏమంటే సమాజం ఏమన్నా సరే తాను నమ్మిన క్రీస్తుని గురించి నేను సత్యం చెప్పాలి అనుకుంది సమరయ స్త్రీ. అలాగే అనేక మందికి వాక్యాన్ని చెప్పి దేవుని దగ్గరికి నడిపించిందండి. ఇక తను నమ్మినటువంటి మరి దేవుని యొక్క గొప్పతనం ఇంకా అనేక మంది ఈ విధంగా స్త్రీలు అనుకున్న వారు కూడా చెప్పారో చూడండి. అపోస్తలుల కార్యములు
అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24 నుంచి 26 వరకు మీరు రాసుకోండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24 వచనం అండి. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకుల విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఇక్కడ ఇద్దరు మనకు కనిపిస్తున్నారండి, అకుల ప్రిస్కిల్లా. ఇద్దరు కూడా భార్యాభర్తలు, దేవుని యందు భయము భక్తి కలిగిన వారు, దేవుని గురించి అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యము ప్రకటించే వారిగా వీళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారండి. మరి అకుల ప్రిస్కిల్లాను ఇద్దరు భార్యాభర్తలు. మరి ధర్మశాస్త్రం తెలిసిన వానికి సువార్త ప్రకటిస్తున్నారంటే చూడండి. ఏమండి, అపోల్లో అనేటువంటి ఒక యూదుడికి ఏమండి ధర్మశాస్త్రం తెలుసు, ఆయనకి సువార్తను వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఒకవేళ స్త్రీ మౌనంగా ఉండాలనేది దేవుని సంకల్పం అయితేనండి, మరి కొత్త నిబంధన గ్రంథంలో ఈమె తన భర్తతో సమానంగా దేవుని వాక్యాన్ని ఎందుకు బోధిస్తుందో చెప్పండి. ఏమండి, దేవుని సంకల్పంలో స్త్రీ వాక్యాన్ని బోధించవచ్చు, కానీ కొన్ని సహవాసాల్లో ఉన్నవారండి ఏమండి ఎప్పటికీ కూడా స్త్రీలు ముసుకేసుకొని దేవుని సన్నిధిలో అన్ని కార్యక్రమాలు చేయొచ్చు, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదనే కండిషను ఇప్పటికీ కూడా కొన్ని సహవాసాల్లో కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇక వాళ్ళ స్త్రీల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా మనకే కనిపించదండి. అయితే ముందు వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, వాక్యాన్ని సందర్భానుసహితంగా మరి విభజించే వారిగా ఉండాలండి. దేవునికి వ్యతిరేక మాటలు, సొంత నిర్ణయాలు చెప్పకూడదు. ఆనాడు కూడా సంఘ పెద్దలు సంఘాలకు స్త్రీలను కాపర్లుగా పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటామండి. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి అంటున్నాడండి. ఏమంటే అమ్మగారు, ఇప్పుడు మనం అమ్మగారు అయ్యగారు అని పిలుస్తూ ఉంటాం, కొంతమంది పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు అని పిలుస్తూ ఉంటామండి. ఏమంటే అమ్మగారు అన్నారంటే అమ్మగారంటే ఎవరండి? స్త్రీలే కదండి వాళ్ళు. ఏమండి సంఘాలలో కొంతమంది స్త్రీలను ఏర్పరిచినట్లు కూడా మనకి వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. వాక్యం నేర్చుకోవాలంటే మౌనంగా ఉండాలి, దేవుని పని చేయుచున్న భర్తకు లోబడి ఉండాలి, వాక్యమునకు విరోధంగా భర్తపై అధికారం చేయకుండా ఉండాలండి. మరి వాక్యం నేర్చుకున్న తర్వాత వాక్యం ప్రకటించాలి, అప్పుడు మౌనంగా ఉండవలసిన అవసరం లేదండి. మరి ఆనాడు అంతియోకియలో కూడా సంఘము వారండి మొట్టమొదటగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. క్రైస్తవులు శిష్యులు, ఏమండి శిష్యులు, అందులో మరి స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు కదండి. కాబట్టి శిష్యులైన వారు బాగా నేర్చుకొని వాక్యాన్ని బోధించే వారిగా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మీరు సమస్త ఏమండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. అదేవిధంగా మీరు వెళ్ళి సమస్త జనులను ఏమండి శిష్యులుగా చేయండి అని చెప్పాడు. సమస్త జనులు అంటే స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. అదే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంటే కేవలం పురుషులకు మాత్రమే కాదు కదండి వాక్యాన్ని ప్రకటించేది, పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమస్త ప్రజలకు మన వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. సువార్త ప్రకటించే బాధ్యత స్త్రీల పైన పురుషుల పైన ఉంది అని ఇక్కడ మనకి అర్థమవుతుందండి. కాబట్టి దేవుని సువార్త పరిచయంలో భర్తకు సాటిగాను సహాయంగాను భార్య ఉండాలి. ఒకవేళ భర్త దేవుని పట్ల అవిధేయుడిగా ఉంటే ఏం చేయమన్నాడో కొన్ని మాటలు చూసి ముగించుకుందాం. చూడండి, పేతురు గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. పేతురు గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉన్నడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి అంటున్నాడు. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అంత పవిత్ర ప్రవర్తనగా ఈనాడు సంఘంలో ఉన్న స్త్రీలు ఎక్కడ ప్రవర్తించేవారిగా ఉన్నారు చెప్పండి?
కొద్ది మంది ఎక్కడో మనకు కనిపిస్తున్నారు. వారిని బట్టి భర్తలు మారుతున్న వారు ఉన్నారండి. కానీ భార్యలు దేవుని సన్నిధికి వెళ్ళినంతసేపు ఒకలాగా ఉంటున్నారు. మరి బయటకు వచ్చిన తర్వాత నా సంగతి నీకు తెలియదని నోటికి వచ్చిన విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారండి. అంటే వాక్యము లేకుండా పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటే ఆమె నడవడికను చూసండి దేవునిలోకి తన భర్తను రాబట్టుకోవచ్చండి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న స్త్రీలు కొనియాడబడతారని మనకు అర్థమవుతుంది. ఇక సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30 నుంచి 31 వరకు మనం చదువుకుంటేనండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం చూస్తే, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇవ్వదగునని గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఏమండి, ఈరోజు స్త్రీలు అందంకి ఇచ్చిన ప్రయారిటీ భర్తకి ఇవ్వట్లేదండి. అందానికి ఇచ్చిన ప్రయారిటీ పిల్లలకి ఇవ్వట్లేదండి. అందం అందం అని ఆ అందం కోసం ప్రాకులాడే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఏమండి, మనం వెళ్ళి చేసే పనులు ఎండలో అలా పనులు చేసినప్పుడు దేవుడిచ్చిన అందంతో మనం అడ్జస్ట్ అయిపోవాలి తప్ప ఆ ముఖానికి లేనిపోని క్రీములు రాసి ఉన్న ముఖాన్ని పాడు చేసుకొని ఏమండి అందహీనంగా తయారవుతున్నటువంటి స్త్రీలను కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, గుణాన్ని కలిగి ఉన్న స్త్రీ చేసిన పనికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలో ఎక్కువ అందానికి సౌందర్యానికి గుర్తుగండి స్త్రీని వర్ణిస్తూ ఉన్నారు. ప్రపంచ సుందరని, ఏమంటే మన దేశ సుందరి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు కదండి. లోకం దేనిలో మునిగిపోతుందో ఆ అందం సౌందర్యం వ్యర్థం మోసకరం అంటున్నాడండి. అందం చూసి మోసపోకుండా ఉండండి అని, మరి అందాన్ని చూసి ప్రేమిస్తే మోసపోతారని చాలామంది ఎన్నో మాటలు చెప్పినా మరి అనేక మంది ఎప్పటికీ కూడా మోసపోయేవారుగానే ఉన్నారండి. ఏమంటే మేకప్ వేసుకొని ఏమంటే 40 సంవత్సరాలు ఆమె 25 సంవత్సరాల అబ్బాయిని వివాహం చేసుకుంటుందంటే పై రూపాన్ని చూశాడు, చక్కగా ఎర్రగా చక్కగా అందంగా ఉంది అనుకున్నాడు, వివాహం చేసుకున్నాడండి. వివాహం అయిన మరి తెల్లారి పొద్దున చూస్తేనండి ఆమె ముఖం ముసలమోహంగా కనిపిస్తుంది. తర్వాత జరిగిన అన్యాయానికి విడిపోయే వారిని కూడా మనం చూస్తూనే ఉన్నామండి. అందం చూసి మోసపోకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే స్త్రీలను బలహీన ఘట్టాలుగా పోల్చిన వాక్యం అభివృద్ధి పొంది వాక్య ప్రకారం నడుచుకున్న స్త్రీలు ముత్యాలుగా మారగలరండి. ప్రతి స్త్రీ కూడా దేవుని పరిచర్యలో పాలిభాగస్తురాలు అవ్వాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మన అందరికీ తెలుసండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో స్త్రీలంటండి నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఏమంటే పౌలు గారు ఫిలిప్పీయులకు మరి ఒక లేఖ రాస్తూ సువార్త పనిలో సహకారులుగా ఉన్న మరి అనేక మంది స్త్రీలు ఉన్నారని ఆయన మాట్లాడుతున్నారండి. వారి పేర్లు ఎక్కడున్నాయండి? జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయట. అంటే దేవుని పనిలో సహకారులుగా ఉంటే అలా ఉన్న పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయని మనకు అర్థమవుతుంది. బైబుల్ అనేక మంది స్త్రీలండి దేవుని పని చేశారు. పాత నిబంధనలో చూస్తే దెబోరా ప్రవక్తకిగా ఆమె పని చేసిందండి. మరి ఆమె కూడా అనేక మాటలు మరి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎస్తేరు కూడా అండి యూదుల్ని కాపాడటానికి రాణిగా మరి తన వంతు బాధ్యతను ఆమె కూడా నెరవేర్చి అనేక మందికి వాక్యాన్ని దేవుని మాటలు చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అవ్వ శారా తప్పు చేసిన తమ స్వపురుషులకు లోబడి ఉన్నారండి. షాబా దేశపు రాణి అన్యురాలైనా సరే దేవుణ్ణి నమ్మి ఇజ్రాయేలుకు బహుమతులు పంపించిందండి. ఇంకా మగ్దలేని మరియా, ఏమంటే సమరయ స్త్రీ, మరి పౌలు గారికి సహకారులుగా ఉన్నటువంటి స్త్రీలు, మరి ఏర్పరచబడిన వారు అనేక మంది దేవుని పరిచర్యలో పాల్గొన్నారండి. వారి వల్ల స్త్రీలందరూ వాక్యాన్ని మొదట నేర్చుకొని సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించే వారిగా ఉండాలి. మరి దేవుని పనిలో ఉన్న భర్తకు ఎలా ఉండాలి చెప్పండి? లోబడి ఉండాలి. ఎదురు చెప్పకుండా తెలియని విషయాలను మరి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కొన్ని సందర్భాల్లో మౌనం వహిస్తే శిక్ష నుంచి కూడా మనం తప్పించబడే అవకాశం ఉందండి. మరి తనకు పుట్టినటువంటి పిల్లలను దేవునిలో పెంచుతూ వారిని రక్షించే వారిగా మనం అంతా ఉండాలండి. ఇన్ని బాధ్యతలు దేవుడు స్త్రీలపై పెడితే స్త్రీలు మౌనంగా ఉండాలన్నటువంటి మాటకు మరి అర్థం తెలుసుకోకపోవటం ఎంతో బాధాకరమైనటువంటి విషయం అండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా,
అన్ని విషయాల్లో మనకి సహకారిగా ఉంటూ మన పనులు చేస్తున్నటువంటి స్త్రీ ఎందుకు సంఘంలో దేవుడు మౌనంగా ఉండమంటారు చెప్పండి? అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆనాడు పౌలు గారు హెచ్చరించారు. కాబట్టి అక్కడ ఆ కాలానికి సంబంధించింది, అక్కడ పరిస్థితులను బట్టి వారితో మాట్లాడటం జరిగిందండి. కానీ నేటి ప్రస్తుత కాలంలో స్త్రీలని పురుషులని ఏ భేదము లేకోకుండా అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారం జీవిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించి దేవుని పనిలో మనమంతా పాలిభాగస్తులుగా ఉంటూ నశించిపోతున్న అనేక ఆత్మలను దేవుని వైపు తీసుకొచ్చే వారిగా మనమంతా కూడా ఉండాలి. కాబట్టి స్త్రీలు సంఘములో బోధించవచ్చా అంటే సంఘములో నిర్భయంగా వాక్యాన్ని నేర్చుకొని బోధించవచ్చు అండి. ఇప్పటికీ కూడా కొంతమంది బోధించకూడదని అనుకుంటున్నారు. ఇక వాళ్ళని మనం ఏమీ చేయలేదండి. ప్రేమతో వాక్యం చెప్పడం వింటే వాళ్ళు విడుదల పొందుకుంటారు, లేకపోతే మన వారిని వదిలేయటమేనండి. కాబట్టి స్త్రీలు సంఘములో వాక్యాన్ని తప్పకుండా అనర్గళంగా బోధించవచ్చు.